సో ఇట్స్ ఆల్మోస్ట్ 6:30 in the morning అండ్ మనం రాజమండ్రి దగ్గర అయితే రీచ్ అయిపోయాము. ఫాగ్ అయితే సూపర్గా ఉంది. సో గైస్ హోటల్ రీచ్ అయిపోయి ఇంకా స్నానం కూడా చేసుకున్నాను అనమాట. నౌ వీఆర్ స్టార్టింగ్ ఫర్ టెంపుల్స్. సో ఫస్ట్ టెంపుల్ ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఏంటి అనేది ఐ టెల్ యూ ఆన్ ద వే. కమ్ ఆన్ లెట్స్ గో. బై ద వే మేము ఉంటున్న హోటల్ ఇదే, శ్రీ కన్వెన్షన్. సో గైస్ చూసుకోవచ్చు మేము టెంపుల్ కోసం అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ జెస్సీ ఈజ్ ఆల్ యాజ్ యూజువల్ డ్రైవింగ్ సీట్. అండ్ జెస్సీతో పాటు వీ హ్యావ్ సంతోష్, జెస్సీ ఫ్రెండ్. హాయ్నా. బై ద వే ఫస్ట్ మనం ఏ టెంపుల్కి వెళ్తున్నాం? ద్వారపుడు వెళ్తున్నాం. అయ్యప్ప స్వామి టెంపుల్ 3 టెంపుల్స్ ఉంటాయి అక్కడ. ఓకే. అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ శివాలయం అండ్ వెంకటేశ్వర టెంపుల్. ఓకే. అక్కడ స్పెషల్ ఏంటంటే అక్కడ ఆంధ్ర శబరిమల అంటారు దీన్ని. ఓ, ఆ తర్వాత మనం బిక్కువలు వెళ్తాం. వినాయకుడు ఓకే మోస్ట్ ఫేమస్ టెంపుల్ అక్కడ. అది కాణిపట్నంలో ఎట్లా అంటే ఇది అట్లా అది. సో అక్కడ ఏంటంటే వినాయకుడు శివులో చెప్తే కోరికలు నెరవేరుతాయని చెప్పి అక్కడ అంటారు అనమాట. ఈ టెంపుల్ రీచ్ అవ్వాలి అంటే రాజమండ్రి నుంచి 20 kilometers ట్రావెల్ చేసి ద్వారపుడి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇస్ డెడికేటెడ్ టు లార్డ్ అయ్యప్ప. ఈ ఆలయం ఆంధ్ర శబరిమల పేరుతో ప్రసిద్ధి చెందింది. ద్వారం ఎంట్రన్స్ ఇది. లోపల వెళ్దాం. సరే పో, ఇది ఫోటోనే కావాలి. చూసుకోవచ్చు గైస్ నంది విగ్రహం. శబరిమల టెంపుల్లో ఎలా అయితే 18 హోలీ స్టెప్స్ ఉంటాయో ఈ టెంపుల్లో కూడా అలాంటి స్టెప్సే ఉంటాయి. And there are other temples also in this complex, like the shrine of Lord Shiva, Venkateshwara Swami and Sai Baba. Also మనకి హ్యూజ్ స్టాచ్యూస్ కనిపిస్తాయి ఇక్కడ ఆఫ్ గణేష అండ్ నంది. అంకల్ ఎంత అంకల్ ఇది ఎంత? మొత్తం దాంట్లో వేసాను. సో సెకండ్ టెంపుల్ ఆన్ అవర్ లిస్ట్ వాజ్ బిక్కోవులు వినాయక టెంపుల్, ఆల్సో నోన్ యాజ్ శ్రీ గోలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే బిక్కోవులు గణపతి ఒక పొలంలో స్వయంభూగా వెలిసారు. చాలా కాలం క్రితం దుంతున రైతుకి దర్శనమిచ్చారంట. కాబట్టి ఈ గణేష దేవాలయం అదే స్థలంలో నిర్మించబడింది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే బిక్కోలు వినాయకుడు ప్రతి సంవత్సరం 1 inch ఆర్ మోర్ పెరుగుతారంట. అండ్ ఇంకోటి బిలీఫ్ ఏంటంటే మనం కోరుకునేది అన్ని కూడా ఇక్కడ నెరవేరుతుందని అంటారు. సో గైస్ బిక్కోల్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందనమాట. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. సో సూర్యనారాయణ టెంపుల్లో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి అక్కడ ఉన్న టాటేస్ కూడా కొంచెం సేపు ఆడుకొని తర్వాత ఈ స్టార్టెడ్ ఫర్ ద్రాక్షారామం టెంపుల్. నిత్యం ఓం నామ శివాయ అంటూ శివనామస్మరణతో ప్రతిబింబించే పవిత్రధామం ద్రాక్షారామం. కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్షారామం అని సాక్షాత్తు అన్నపూర్ణదేవి వ్యాస మహర్షితో అన్నట్టు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది. అందుకే ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ కూడా అంటారు. ద్రాక్షారామం రాజమండ్రి నుండి 50 kilometers దూరంలో, కాకినాడ నుంచి 28 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో ద్రాక్షారామం టెంపుల్ విజిట్తో మా టెంపుల్ టూర్ ఎండ్ అయింది. సో గైస్ దిస్ ఇస్ డే 2 ఇన్ ఈస్ట్ గోదావరి అండ్ టుడే వి ఆర్ గోయింగ్ టు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్. సో వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ అంట. సో ఆ లేన్ అంతా మనకి గోదావరి ఉంటుంది, గోదావరి కదా, గోదావరి ఆ లేన్లోనే మనకి టెంపుల్ ఉంటుంది. సో ఆ రోడ్ అంతా కూడా టెంపుల్సే ఉంటాయి. సో నిన్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుండే మాకు దర్శనం తర్వాత. ఇంకా
వచ్చి జస్ట్ రూమ్లో పడుకున్నాం అంతే, ఇంకేం లేదు. రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇక్కడ చూసుకోవచ్చు శ్మశానం ఉంది అండ్ దాని పక్కనే గుడి ఉంది మనకి, శివుడి గుడి. సో ఈ లేనిదంతా టెంపుల్స్ అన్నమాట. బాగుంది కదా అక్కడ కూడా ఆ గోపురం. వచ్చేసాం ఇస్కాన్ రాజమహేంద్రవరం. ఇక్కడ టైమింగ్స్ ఉంది చూసుకోండి ఒకసారి. సో గైజ్ రైట్ నో మనం జెస్సీ వాళ్ళ స్కూల్లో ఉన్నాం. సో ఇది వచ్చేసి బ్రిటిష్ టైంలో కట్టిన బిల్డింగ్స్ అన్నమాట. చూసుకోవచ్చు అక్కడ కూడా ఇక్కడ. బట్ అట్ సైడ్ కంప్లీట్లీ ఎంటీ ఇప్పుడు, ఓల్డ్ స్ట్రక్చర్ కదా. సో ఓన్లీ దిస్ సైడ్ దే ఆర్ షూటింగ్. అన్న ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి కదా. ఏమేం జరిగినాయి చెప్పనా? ఫస్ట్ వచ్చేసరికి వీడిది అజిత్ మూవీ, అజిత్ కాదు, దానికన్నా ఫస్ట్ ఫోర్త్లో ఉన్నప్పుడు బాగుందిరా. చాలా మూవీస్ జరిగాయి. ఓకే, అజిత్ మూవీస్ ఎక్కువ ఇష్టపడుతున్నాడు ఈ ప్లేస్. ఎక్కువ మూవీస్ చేశారు, బాగా ఇష్టపడతాడు. అజిత్ మూవీస్ తెలియదు కానీ చిన్న చిన్న షూట్స్ జరిగినాయి. రీసెంట్ గా నేను చూసింది ఎప్పుడంటే 2016 లో ఒక మూవీ వచ్చింది చూసారా, అనుష్క హీరోయిన్ ఎంతవాడు కానీ కోర్ట్ సీన్ ఒకటి ఉంటుంది. వీళ్ళిద్దరు కోర్ట్ లో వస్తుంటే దూకుతారు. యాక్చువల్ షూటింగ్స్ లో మేము లేవు. నేను ఆ మూవీ చూసిన రోజు ఇదే స్కూల్ అని చెప్పి గుర్తుపట్టా. ఎక్కడో కాదు, ఇదే వరండాలో ఇలా నడుచుకొని వస్తుంటే అవునా. కానీ ఇప్పుడు మీ స్కూల్ ఆపరేషన్ కాదా? ఆపరేషన్ కాదు, స్కూల్ లేదు. 5 years అయింది స్కూల్ ఇప్పుడు లేదు. అంటే బిల్డింగ్ ఓల్డ్ అని, కొంచెం ఓల్డ్ అని కాదు, ఒక మేనేజ్మెంట్ ఇష్యూస్ జరిగి క్లోజ్ చేశారు. ఇదివరకైతే మేము ఫేమస్ స్కూల్ ఇది. దగ్గర దగ్గర ఒక 15 years చాలా మంచి స్కూల్ అయింది. తర్వాత మేనేజ్మెంట్ కొంచెం ఇది అయ్యేసరికి ఓల్డ్ బిల్డింగ్స్ ఇదివరకు చాలా క్లీన్ గా ఉంది, ఇప్పుడు పాడైపోయింది. జెస్సీ నీ క్లాస్ రూమ్ ఇక్కడ అదా? లోపల వెళ్ళొచ్చా? లోపల వెళ్ళొచ్చా? ఫోర్త్ లోపల చూపెడదాం. చలో ఇదే మా క్లాస్ రూమ్. ఇక్కడ మేము లోపల చూపెట్టు. లాకా? అది ఓపెన్ ఉంది కానీ లేన్ మాత్రం చూడండి గైస్, చాలా ఒక ఇది ఏ క్లాస్ ఇది అప్పుడు? 10th standard. ఓకే, మేమందరం ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకొని ఓకే. ఇలా ఎందుకంటే ఎందుకు చదువుకుంటామంటే అక్కడ అమ్మాయిలు ఆడుకునేవాళ్ళు, వాళ్ళు. సో ఇక్కడ కూర్చొని మేము వాళ్ళ చూస్తూ హాయ్ చెప్పేవాళ్ళం. గాట్ ఇట్ 9th class అమ్మాయిలు అనమాట. 10th class అమ్మాయిలు మీకు తెలియదు ఉన్నారు, ఎందుకంటే 10th class అమ్మాయికి మాకు పడదు. సో ఇలా ఓన్లీ 9th class, ఓన్లీ జూనియర్స్. 9th class అమ్మాయిలకి మాకు మంచి ర్యాప్ ఉండేది. ఓకే, ఎస్పెషల్లీ ఆ పేర్లు వద్దులే, అసలు చెప్తాను 2-3 పేర్లు చెప్తాను. ఏమన్నా చాలా ఇష్టం నాకు. సో ఐ మిస్సింగ్ దేమ్ యాక్చువల్లీ. ఈ వ్లాగ్ చూసి మళ్ళీ అది తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. తిరిగి చేయండి ఇట్లా. క్లాస్ రూమ్స్. బై ద వే ఇది రాజమండ్రి నుండి మోస్ట్ ఫేమస్ రోజ్ మిల్క్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, అడ్రస్ కూడా దీని మీదనే ఉంటుంది మీకు. ఓకే, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అనమాట. చాలా బాగుంది టేస్ట్. ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.